రీసెంట్‌గా సోషల్ మీడియాలో ఒక స్టాండప్ కామెడీ మీద ఇష్యూస్ అయితే బాగా జరుగుతున్నాయి. లైక్ ఏంటంటే రూ. 370 బిర్యానీ అని అండ్ మెయిల్ డెడ్ బాడీస్ ప్రైవేట్ పార్ట్స్‌ని అయితే మెజర్ చేస్తున్న ఇష్యూ అయితే బాగా వైరల్ అవుతున్నాయి. ఇది మాట్లాడిందొచ్చేసి ఒక ఫీమేల్ డాక్టర్ అండ్ హిమాన్షు. లైక్ రూ. 370 బిర్యానీ ఇష్యూ మాట్లాడింది హిమాన్షు అనే ఒక వెబ్ డెవలపర్. అండ్ ఈ మెయిల్ బాడీ పార్ట్స్ మీద మాట్లాడింది డాక్టర్ సీజల్. సో, అసలు వీళ్ళేం మాట్లాడినారు? ఏంటి? వీళ్ళు ఫేస్ చేసిన కాన్సిక్వెన్సెస్ ఏంటి మాట్లాడిన తర్వాత అనే దాని గురించి మనం క్లియర్‌గా మాట్లాడుకుందాం. కానీ ఈ వీడియోలో నేను స్టార్టింగే చెప్తున్నా ఒక పాయింట్ అయితే నేను గట్టిగా రైజ్ చేస్తాను. అదే ఇన్‌ఈక్వాలిటీ. సో, ఇప్పుడు జరుగుతున్న ఇష్యూస్‌ని చూస్తుంటే లైక్ ఈక్వాలిటీ అనేది ఎక్కడ కనిపియట్లేదు అసల. ఈక్వాలిటీ అనేది ఏదో మాటల్లో చెప్పుకోవడానికి ఉంటుంది గానీ లైక్ సోషల్‌గా అంటే మన సొసైటీలో అయితే అది జరుగుతుందనైతే నాకు కనిపియట్లేదు. లైక్ ఈ ఇష్యూలో కూడా అదే జరిగింది. దాని గురించి ఏం జరిగిందనే దాని గురించి ఫస్ట్ నేను మాట్లాడతాను. అండ్ ఈ వీడియోలోకెళ్ళే ముందు ఫస్ట్‌గా అయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఎందుకంటే మనది కొత్త ఛానల్. సో, ఇలా లైక్స్ ఇలాంటివి చేస్తేనే మనకేంటంటే కొంచెం ఆల్గోరిథం మనల్ని పుష్ చేసి మనల్ని కూడా గుర్తిస్తుంది. అండ్ మీరు గుర్తించాలి ఫస్ట్ ఆల్గోరిథం గుర్తించే ముందు. సో, మన కొత్త ఛానల్ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ ఎన్నో ఇస్తాను. సో, ముందుగా మనము హిమాన్షు చేసిన కామెంట్స్ గురించి తెలుసుకుందాము. ఈ హిమాన్షు అనే వ్యక్తి ఒక స్టాండప్ కామెడీలో లైక్ ప్రణీత్ మోరే స్టాండప్ కామెడీలో ఏం చెప్పాడంటే అతనొచ్చేసి ఒక అమ్మాయితో అయితే డేట్‌కెళ్ళాడంట. ఆ డేట్‌లో వాళ్ళు ఒక రెస్టారెంట్‌కి అయితే వెళ్లి ఒక బిర్యానీ అయితే తిన్నారు. ఆ బిర్యానీ కాస్ట్ వచ్చేసి 370. సో, ఆ బిల్ అనేది ఇతనే పే చేశాడనమాట. సో, ఆ తర్వాత ఆ అమ్మాయికి ఆబ్వియస్‌లీ నచ్చలేదు. సో, అందుకే ఏమని చెప్పింది నచ్చిందో నచ్చలేదో ఎక్కడ మెన్షన్ చేయలేదు. సో, ఆ అమ్మాయి ఏంటంటే నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసేసేయి అనేసి ఆ అబ్బాయిని అడిగిందంట. సో, ఆ అబ్బాయి ఏం చేశాడంటే తను పే చేసిన బిల్లుకి ఏంటంటే రిటర్న్‌లో ఏదైనా ఎక్స్‌పెక్ట్ చేశాడు. లైక్ అది ఒక కిస్ అండ్ ఫిజికల్ ఇంటిమసీ టైప్‌లో ఎక్స్‌పెక్ట్ చేశాడు. ఇది చాలా తప్పు. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇది చాలా తప్పు. అండ్ అతను ఏం చెప్తున్నాడంటే ఆ షోలోనే లైక్ నేను తనని కిస్ చేశాను. తన ప్రైవేట్ పార్ట్స్ దగ్గర నేను హ్యాండ్ పెట్టాను. ఇలా చాలా వల్గర్‌గా అయితే చెప్తున్నాడు. అండ్ ఒక బిర్యానీ అంటే ఒక డేట్ అనేది సర్వసాధారణంగా జరుగుతుంటాయి. అండ్ ఆ డేట్స్‌లో ఏంటంటే వెళ్ళినప్పుడు ఆబ్వియస్‌లీ అబ్బాయిలు ఖర్చు పెడుతుంటారు. లైక్ కొంతమంది దగ్గర అమ్మాయిలు కూడా ఖర్చు పెడుతుంటారు. సో, తర్వాత ఆ డేట్ అయిపోయాక నచ్చిందా? నచ్చింది. లేదా అక్కడితో ఎండ్ అయిపోయింది. కానీ ఇదేంటి ఇది వల్గర్ కాదా? సో, ఇది తప్పు. చాలా తప్పు. సో, అతను మాట్లాడిన మాటలు తప్పు గదా! సో, అతను మాట్లాడిన మాటలు తప్పన్నప్పుడు అక్కడ ఉంటున్న హోస్ట్ ప్రణీత్ వచ్చేసి మనకు అబ్జెక్ట్ చేయాలి. అబ్జెక్ట్ చేయకోకుండా అతనొచ్చేసి ఏమని చెప్పాడంటే నవ్వుతూ కామెంట్స్ పీక్ కంటెంట్ అనే టైప్‌లో అయితే కామెంట్స్ చేశాడు. అండ్ అక్కడ ఉంటున్న పబ్లిక్ ఉంటారు గదా! ఆ స్టాండప్ కామెడీలో వాళ్ళు కూడా అయితే నవ్వుతున్నారు. ఇదెలా ఉంటదంటే ఎంత వల్గర్ అంటే మనం సింపుల్‌గా చెప్పాలంటే నేనిక్కడ మాట్లాడచ్చో లేదో నాకు తెలీదు. రేప్ కల్చర్‌ని ఎంకరేజ్ చేస్తున్నట్టు ఉందది. సింప్లీ. ఒక అమ్మాయి కన్సెంట్ లేకోకుండా ఆ అమ్మాయిని చేయడం అనేది ఎంతో తప్పు. ఫస్ట్ థింగ్. అది ఎవ్వరైనా గానీ, అమ్మాయి కన్సెంట్ గానీ, అబ్బాయి కన్సెంట్ గానీ లేకోకుండా ఏం చేసినా గానీ అదొక తప్పు. సో, అక్కడైతే అది కన్సెంట్ లేకోకుండా జరిగింది. కేవలం ఆ బిర్యానీ బిల్ ఉంది గదా! దాన్ని అడ్డుపెట్టి అయితే ఆయన అడిగాడు. ఇదైతే చాలా తప్పు గదా! అండ్ దీనికి ఆయన ఫేస్ చేసిన కాన్సిక్వెన్సెస్ ఏంటంటే, వెంటనే ఆ వీడియో మొత్తం సోషల్ మీడియాలో వైరల్ అయిపోయి పీక్ నెగటివిటీ అయితే తీసుకొచ్చింది. సో, దానివల్ల ఏంటంటే ఆయన కంపెనీలో వర్క్ చేస్తున్నాడు. వెబ్ డెవలపర్‌గా ఒక కంపెనీలో స్ట్రావిక్ అనే ఒక డిజైన్స్ అనే ఒక కంపెనీలో అయితే వర్క్ చేస్తున్నాడు. సో, ఆ కంపెనీ ఫౌండర్‌కి ఏంటంటే వందలాది మెసేజ్‌లు, కాల్స్, మెయిల్స్ అయితే ఎళ్ళాయంట నెగెటివ్ కింద. సో, దానివల్ల ఏంటంటే ఆయన కంపెనీకి కూడా కొంచెం బ్యాడ్ నేమ్ అండ్ బిజినెసెస్ క్లయింట్స్ కూడా కొంతమంది ఏంటంటే రిటర్న్ ఎళ్ళిపోవడంతో ఆయనైతే వెంటనే ఈయనని టర్మినేట్ చేసేసారు. అంటే జాబ్ నుంచి తీసేసాడు సింపుల్‌గా. సో, బెస్ట్ థింగ్. అండ్ తర్వాత ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయింది ఈయన మీద. అండ్ పోలీసోళ్ళు కూడా అరెస్ట్ చేస్తారు. అండ్ ఇంకొకటేంటంటే ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో అపాలజీస్ చెప్పాడు. కానీ అపాలజీస్ చెప్పే ముందు లైక్ కొన్ని ఇంకా దారుణమైన స్టోరీలు పెట్టాడు. లైక్ మీకు తెలుసో లేదో ఆ అమ్మాయే ఫస్ట్ నన్ను కిస్ చేసింది. లైక్ మీకు తెలిస్తే తెలిసినట్టు అట్లా ఒక టైప్ ఆఫ్‌లో స్టోరీ పెట్టి లైక్ తర్వాత అపాలజీస్ చెప్పి అయితే ఇన్‌స్టాగ్రామ్‌ని డీయాక్టివేట్ చేసుకున్నాడు ఆయన సింప్లీ. సో, ఇదంతా ఆయనకి జరిగిన కాన్సిక్వెన్సెస్. సో, ఇదొచ్చేసి హిమాన్షు కథ. నెక్స్ట్ వచ్చేసి సీజల్ కథ అయితే తెలుసుకుందాము. అసలు ఈ సీజల్ ఇప్పుడు చేసిన కామెంట్స్ కాదు. ఇది నెలల క్రితం చేసిన కామెంట్స్. లైక్ ఇప్పుడు ఈ హిమాన్షు ఇష్యూ వల్ల ఈ కామెంట్స్ కూడా బయటికైతే వచ్చాయన్నమాట. ఆ షోలో నుంచి కామెంట్స్ కూడా బయటకొచ్చాయి. లైక్ ఆమె ఏం చేసిందంటే ఆ హోస్ట్ ఉన్నాడు కదా ప్రణీత్. ఆయన వచ్చేసి డాక్టర్స్ జోక్స్ చేస్తారా అనే ఒక క్వెషన్ అడిగితే ఈమె ఏం చెప్పిందంటే దానికి ఆన్సర్ కింద లైక్ డాక్టర్స్ హ్యూమన్స్ ఉంటారు కదా లైక్ చనిపోయిన డెడ్ బాడీస్ వాళ్ళ బాడీ పార్ట్స్‌ని అయితే మెజర్ చేస్తారనేది చెప్పిందనమాట. సో, ఎంత దారుణం అంటే ఈ బాడీ పార్ట్స్ అనేది వాళ్ళకి ఇండైరెక్ట్‌గా ఒక టీచర్స్. అంటే దాన్ని డిగ్నిటీ లేకోకుండా డిస్‌రెస్పెక్ట్ చేస్తున్నట్టు దాన్ని. సో, అసలు మినిమమ్ ఎథిక్స్‌గా ఫాలో అవ్వలేదు. మెడికల్ ఎథిక్స్ అనేది కొన్ని ఉంటాయి కదా! బయటికి చెప్పొద్దు అనేది. ఆ ఎథిక్స్ కూడా ఫాలో అవ్వకోకుండా ఆమె నవ్వుతూ అయితే ఆ ఆన్సర్ చెప్పిందనమాట. సో, దీనికేందంటే పబ్లిక్‌లో దీనికి కూడా బాగా నెగటివిటీ వచ్చేసింది. అండ్ ఈమె ఫేస్ చేసిన కాన్సిక్వెన్సెస్ ఏంటంటే లైక్ ఈమె ఏంటంటే ఫస్ట్‌లీ ఇన్‌స్టాగ్రామ్‌లో అపాలజీస్ చెప్పింది.
అండ్ ఇన్స్టాగ్రామ్ డీయాక్టివేట్ చేసుకుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈమె లైక్ లెర్నింగ్ అంట రిగ్రెట్ ఫీల్ అవుతుందంట, మిస్టేక్ అయిందంట. లైక్ కేఈఎం హాస్పిటల్ వాళ్ళు ఈమె మీద లైక్ ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. లైక్ ఏంటంటే కౌన్సిలింగ్ లైక్ ఒక కమిటీ ఫామ్ చేసి మేము చూస్తాము దీన్ని అనే టైప్లో చెప్తున్నారు. అండ్ పేరెంట్స్తో కౌన్సిలింగ్ ఇప్పించారు. సో తర్వాత ఏంటంటే ఒక ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ అయింది. ఈ ఎవరి మీద అంటే హిమాంషు మీద ఫైల్ అయింది, ప్రణీత్ మీద ఫైల్ అయింది, అండ్ ఈ సీజల్ మీద కూడా ఫైల్ అయింది. ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ అయింది, ముగ్గురి మీద ఫైల్ అయింది. సో ఇక్కడి వరకు అయితే వీళ్ళ స్టోరీస్ అనమాట. నేను స్టార్టింగ్లో ఒక పాయింట్ చెప్పాను కదా మీకు, ఇన్ఈక్వాలిటీ జరుగుతుంది, దాని గురించి కూడా మనం క్లియర్గా మాట్లాడుకోవాలని. ఆ ఇన్ఈక్వాలిటీ పాయింట్ అయితే ఇప్పుడు మాట్లాడదాం. ఇక్కడ ఏం జరిగిందంటే సీజల్ చేసింది 100కి 200% తప్పే, ఈ హిమాంషు చేసింది 100కి 200% తప్పే. సో అక్కడ హిమాంషు సఫర్ అయినట్లు ఈ సీజల్ అయితే అవ్వలేదు. ఓన్లీ ఈ కేసే కాదు, మీకు రీసెంట్గా పాస్ట్లో ఒక కేసు కూడా అయింది. లైక్ ఏంటంటే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ వాళ్ళ అత్తయ్య అండ్ భార్య వేధింపులకు తట్టుకోలేక సూసైడ్ నోట్ రాసి అయితే పేజీల సూసైడ్ నోట్ రాసి అయితే చనిపోయాడు ఆయన. ఆ తర్వాత వాళ్ళ వైఫ్ అసెంచర్లో అయితే వర్క్ చేస్తుండే, అక్కడ ఆమె అయితే ఇప్పటికీ వర్క్ చేసుకుంటుంది, ఏమాత్రం ఇష్యూ లేదు. సో అండ్ ఇంకొకటి ఏంటంటే లైక్ ఒక ఇన్ఫ్లుయెన్సర్ జొమాటో అతని మీద ఫేక్ కేసు అయితే పెట్టిందనమాట. లైక్ ఆమెని ఇన్వెస్టిగేషన్కి రమ్మన్నప్పుడు మాత్రము ఆమె ఎటువంటి పరిస్థితుల్లో రాలేదు. సో ఇప్పుడు ఏంటంటే ఈజీగా ఆమె జొమాటో గాయని సోషల్ మీడియాలో ఎక్స్పోజ్ చేసేసింది. ఇప్పుడు ఆ అబ్బాయి కెరీర్ అయితే సగం స్పాయిల్ అయిపోయినట్టే. ఆ జొమాటో టైంలో ఆయనకు కూడా ఏంటంటే డెలివరీ ఏం లేదు. సో తర్వాత ఇప్పుడు ఈమె ఇప్పటికి కూడా ఏంటంటే కొన్ని బ్రాండ్ ప్రమోషన్స్ అయితే చేసుకుంటుంది. లైక్ ఇక్కడ ఏమైంది, హిమాంశుకి ఏమో జరిగిన వెంటనే జాబ్ నుంచి తీసేశారు అండ్ సోషల్ మీడియా మొత్తము అల్లకల్లోలం చేసేసారు, అంతా జరిగింది. కానీ సీజల్ మాత్రము ఆ కెరీర్ని అయితే ఏమాత్రం అవ్వలేదు. నేను అవ్వాలని అయితే కోరుకోవట్లేదు, ఇక్కడ ఇన్ఈక్వాలిటీ అవుతుందని అయితే చెప్తున్నాను. మీరు కొంతమంది వచ్చి కామెంట్స్లో అనొచ్చు, అంటే ఏంటి లైక్ అప్పుడు అమ్మాయి కెరీర్ స్పాయిల్ అయిపోవాలా అది ఇదని మీరు అనొచ్చు. కానీ ఈక్వాలిటీ ఉండాలి కదా. సో ఇప్పుడు అబ్బాయి చేసిండేది తప్పే, అమ్మాయి చేసింది తప్పే. సో ఇద్దరికి ఒకే శిక్ష టైప్లో పడితే అది హ్యాపీ. ఇప్పుడు ఏంటంటే నేను అనేది ఈ ఇష్యూస్ ఇక్కడి వరకు జరిగాయి. నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా ఇన్ఈక్వాలిటీ వల్ల ఎంతమంది మంచి వాళ్ళు అంటే మగవాళ్ళు మంచి వాళ్ళు ఎంతమంది సఫర్ అవుతారో మనకు తెలియదు. ఇప్పుడు ఒక జడ్డోడు తప్పు చేసి వాడు పక్కాగా శిక్ష అనుభవించాల్సిందే, వాడు అనుభవించాల్సిన శిక్ష అయితే వాడు అనుభవిస్తాడు. కానీ మంచోడు ఏం తప్పు చేయకోకుండా ఎవరో చేసిన తప్పుకి వీడెందుకు అనుభవించాలి, ఎవడైనా కానీ అది. సో ఆ ఇన్ఈక్వాలిటీ వద్దు, మనకేంటంటే ఈక్వల్గా పడాలి. అది ఎవరైనా కానీ, మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా కానీ. లైక్ ఏంటంటే ఇప్పుడు పాస్ట్లో జరిగిండేది అన్నీ నేను క్లియర్గా ఎందుకు చెప్పానంటే అక్కడ జరిగిన ఇన్ఈక్వాలిటీ గురించి ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్గా ఈ ఇష్యూకి ఇంటర్లింక్ అయితే తీసుకొని చెప్పాను. లైక్ పాస్ట్లో జరిగిన దానికి నేనైతే ప్రతిదానికి లింక్ పెట్టట్లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే నేను ప్యూర్లీ ఈ వీడియోని నాకు ఈక్వాలిటీ కనిపించలేదు ఈ కేసులో అనే ఉద్దేశంతో అయితే చేశాను అనమాట. ఎక్కడే కానీ నాకు ఈక్వాలిటీ అయితే కనిపించలేదు. ఒక టైప్లో అబ్బాయి ఏమో స్పాయిల్డ్, మొత్తానికి ఆయన కెరీర్ అయితే స్పాయిల్డ్ పూర్తిగా. ఇప్పుడు ఈ అమ్మాయి ఏమో సేఫ్ సైడ్లోనే ఉంది. లైక్ ఏమాత్రం ఈమె లైక్ ఆ డాక్టర్స్ కానీ అంటే ఆ డాక్టర్ ప్రొవిజన్ నుంచి తీసేయడం కానీ ఇలాంటివి ఏం జరగలేదు. సో సింప్లీ చెప్పాలంటే ఈమె ఆ డాక్టర్స్లలో ఎథిక్స్ ఉంటాయి కదా, ఆ ఎథిక్స్ని అయితే దాటేసింది. సో అప్పుడు ఆమెకి ఇంకా శిక్ష పడాలి కదా. సో అవైతే ఏమీ జరగలేదు, ప్రతి దగ్గర ఇదే జరుగుతుందని అయితే నేను పాయింట్ రైజ్ చేస్తున్నా. అండ్ ఇది ప్యూర్లీ నా ఒపీనియన్. అండ్ మీకు ఏదైనా ఒపీనియన్స్ ఉంటే కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ ఎన్నో చేసుకుందాం మనం.